దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాను. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాలు చదువుకున్నాను. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. దేవుడి వాక్యం దీవించునుగాక. అందరూ కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువారు మనందరితో మరొకసారి మాట్లాడి దర్శించాలి ఈ వాక్య భావం ద్వారా. అత్యంత కృపా కనికర గల తండ్రి, మీకే మహిమ కలుగునుగాక. మా ఎడలో మీకున్నటువంటి ప్రేమ దయ మా కొరకు చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనాలు అయ్యా. ఈ భయంకర దినాలలో అల్పమైన మమ్మలను మీ కృపలో భద్రపరిచి ఆరోగ్యం ఇచ్చి క్షేమం ఇచ్చి మరొకసారి ఈ పరిశుద్ధ జన్మన మీ సన్నిధించారు. స్తోత్రం. ఇంతవరకు పాడి స్థుతించి ఆనందించడంలో సహాయం చేస్తారు. తిరిగి లేఖనములు ధ్యానం చేస్తుండగా నిలబడిన మీ దాసులు కేవలం అల్పులున్నాయి. ఆయనను మీ స్థితిలో మరుపు చేయని పూరగా వాడుకోండి. చదవబడిన లేఖన భాగంలోని సత్యాలు మాకు బయలుపరిచి బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ప్రతి హృదయాలు తెరవండి. మీరు మాట్లాడేటప్పుడు వెలుగుతూ కుట్టించు ఆసక్తి కలిగించు నిర్లక్ష్య మిత్రమత దుస్థితి కలిగి ఆటంకాలు యేసు నామమును బంధించండి. ప్రతి హృదయాలు తెరిచి మేలు చేత నింపమని మీకు మహిమ చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శాస్త్రనామమును ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, కొద్ది నిమిషాలు శ్రద్ధగా ప్రతి ఒక్కరూ దేవుని మాట్లాడాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. చదవబడిన లేఖన భాగం అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి రాసినటువంటి పత్రిక ఇది. అందుకే గలతీలకు రాసిన పత్రిక రాస్తుంది. ఇక్కడ వీరితో మాట్లాడుతూ ఒక అద్భుతమైన మంచి మాటలు చెప్తున్నాడు పౌలు గారు. ఏం చెప్తున్నాడంటే, ఈ స్వాతంత్ర్యం మనకు అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. మొదటి మాట. రెండో మాట చెబుతున్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి. చెప్పండి, మూడో మాట ఏంటంట? మొదటి మాట ఏమో ఈ స్వాతంత్ర్యాన్ని క్రీస్తు మనకు అనుగ్రహించి స్వతంత్రులుగా చేశాడు. ఆయన చెప్పే రెండో మాట ఏంటంటే, కాబట్టి ఏ స్వాతంత్ర్యాన్ని అయితే దేవుడు ఇచ్చి మనకి స్వతంత్రులుగా దేవుడు మనల్ని చేసి ఉన్నాడు, ఆ స్వాతంత్ర్యంలో ఎలా ఉండాలంటే స్థిరముగా నిలిచి ఉండాలట. చెప్పండి, ఎట్లా ఉండాలంటే అంతగా ఎట్లా ఉండాలంట? స్థిరముగా నిలిచి ఉండాలట. మూడో మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటంటే స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి క్రింద చిక్కుకొనకుడి. మూడో మాట ఏం చేయొద్దంట? మరలా దాస్యమనే కాడి కింద చిక్కుకొనకుడి. ఇది పౌలు గారు చేస్తున్నటువంటి ఒక హెచ్చరిక దేవుని బిడ్డకి, సంఘానికి. మరణ అని చూడండి, దాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఆమెను ఒకసారి మీరు ఏమయ్యారు? దాసులయ్య దాస్యపు కాడి కింద వెళ్ళారు. ఆ దాస్యము కాడి క్రింద మీరు ఎంత నలిగిపోయారో మీకు తెలుసు.
ఆ దాస్యపు కాడు కింద ఉన్న కాలంలో నలిగిపోతున్నప్పుడు మీలో నుంచి వచ్చిన మూలుగులు, మీలో నుంచి వచ్చిన కేకలు, మీలో నుంచి వచ్చిన ఆ దుఃఖం, మీలో నుంచి వచ్చిన ఆ బాధ, మీలో నుంచి వచ్చిన ఆ వేదన, అదంతా కూడా మీకు తెలుసు. ఎందుకంటే మీరు అనుభవించి ఉన్నారు ఆల్రెడీ. అంటే దీన్ని బట్టి పౌలు గారి ఉద్దేశం ఏంటంటే, ఈ గలతీ సంఘస్థల పరిస్థితి ఎట్లా ఉందంటే, మళ్ళా పోయి దాసుకు కారు కింద చిక్కుకునే పరిస్థితుల్లోకి వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. అది చాలా ప్రమాదం, అది చాలా డేంజర్, అది చాలా సమస్య, అది చాలా భయంకరమైన బాధ. అట్లాంటి పరిస్థితి ఆ స్వతంత్రులుగా చేయబడిన వారికి మరలా తిరిగి రాకూడదు అన్నది ఆ భక్తుల యొక్క ఉద్దేశం. స్తోత్రం కలుగును గాక. అందుకే ఈ మాటలు చెప్తా ఉన్నాడు ఆయన. ఈ 3 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన 5వ అధ్యాయం వచ్చేసరికి. సరే, మంచిది. ఈ రోజున మన భారతీయులు, మన భారతదేశంలో అందరూ ఏం జరుపుకుంటున్నారని చెప్పాను. అయ్యా, ఏం జరుపుకుంటున్నారు? మీరు ఎగరేసి వచ్చారా? జెండాలు అంటే ఎగరేసి వచ్చారా? బ్రదర్ ఎగరేసి వచ్చారా? సంతోషం. దీన్ని దేశభక్తి అంటారు. ఏ భక్తి? దేశభక్తి. నేను ఏంటంటే ఎగరేయలేదు, ఎప్పుడు ఎగరేయలేదు కూడా. ఎగరేసే చోటుకి వెళ్ళేవాడు. నేను ప్రభువు నమ్ముకోక ముందు కొంపల్లి గవర్నమెంట్ హై స్కూల్లో జెండా ఎగరేసాడు. అప్పుడు వెళ్ళేవాడు. నేను ఒక్కడే కాదు, మా ఫ్రెండ్స్ గ్రూప్ ఉంది. ఖచ్చితంగా మా ఫ్రెండ్స్ గ్రూప్ కి ఒక నాయకుడు ఉన్నాడు. ఖచ్చితంగా ప్రతి ఆగస్టు 15కి మాకందరికి, మా గ్రూప్ కి ఇన్విటేషన్ వచ్చేది, రావాలి అని. నేను అనుకోవచ్చు, అంతగా దివ్యమైన డిగ్రీ పెట్టడానికి ఆ స్కూల్లో అనుకోవచ్చు. ఆ రోజు పరిస్థితులు అలా ఉండే. అప్పట్లో రాజకీయాలు తిరిగేవాడు. మాకు నాయకుడు ఉన్న వ్యక్తి ఒక పెద్ద మనిషిలా ఉండి కొంచెం ఆ ఊర్లో కొన్ని విషయాలు ముందుకెళ్తూ ఉండేవాడు. వాళ్ళ తండ్రి గతంలో మాజీ సర్పంచ్. అట్లా ఉన్న గౌరవాన్ని బట్టి ఇక గ్రూప్ మొత్తం వెళ్ళేవాళ్ళు ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ కొప్పల్లి చైర్మన్ మా గ్రూప్ లీడర్. అప్పుడు గ్రూప్ ఒక పేరు కూడా పెట్టారు. పేరేంటంటే శివ అసోసియేషన్ యూత్ అనే పేరు అప్పట్లో పెట్టారు. ఇప్పుడు పెట్టింది కాదు, అది ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది, ఆగలేదని. ఒక గుర్తింపు ఉండాలని. ఆ పేరు ఎందుకు పెట్టారు అంటే, ఆ రోజుల్లోనే శివాలయ సినిమా వచ్చింది. ఇంకా ఆ రోజు మేము దేవుళ్ళు లేవు కదా, లోపల ఉన్నాం. ఇంకా సినిమాలు పిచ్చి, రకరకాల పిచ్చులు, చాలా పిచ్చులు ఉన్నాయి. ఇలా సినిమాలకి వెళ్ళి చూసినప్పుడు ఆ సినిమాలో ఫైట్స్ అవి చేయలేదు చూసి, ఇక మా కుర్రలు, మా గ్యాంగ్ పరిస్థితి పది అనమాట. కొంపలు ఊరు ఎక్కువ గొడవలు అవుతున్నాయిరా అంటే, అప్పుడు ఎవరున్నారంటే ఇసుమ గ్యాంగ్ కలిసి ఉంటారు. అన్ని గొడవలు చేసేవాళ్ళు. ఊరు మొత్తం ఎన్ని గొడవలు చేసేవాళ్ళం, ఎలక్షన్ ఎన్ని గొడవలు చేసేవాళ్ళం. పోలీసు కూడా గొడవలు చేసేవాళ్ళం. అది పోలీసు వాళ్ళు గిరాలు చేసేవాళ్ళు. పోలీసు వాళ్ళు పైసలు చేసి సైలెంట్ ఉండేవాళ్ళు. ముస్లిమ్స్ కొట్టిన రోజులు ఉన్నాయి, క్రైస్తవులు కొట్టిన రోజులు ఉన్నాయి. చాలా కూడా ఎలక్షన్లో ఆపోజిట్ పార్టీలు కొట్టిన రోజులు ఉన్నాయి. అలాంటి భయంకర పరిస్థితులు ఆ రోజులు. ఆ సినిమా చూసి ఆ మూమెంట్స్ తెచ్చుకుని అలా ఆ పేరు పెట్టడం జరిగింది అన్నమాట.
సరే ఇంతకీ మేమంతా వెళ్ళేది ఎందుకు అక్కడికి? జెండా వేయడానికి ఆహ్వానం వచ్చేది, ఆహ్వానానికి వెళ్ళేవాళ్ళం మేమంతా. మరి మేము అందుకే అసలు మా కుర్రలో తిరిగి వెళ్ళేవాళ్ళు తెలుసా? దేశభక్తి కోసం కాదు, జెండా వేయడం కోసం కాదు, లేకపోతే హెడ్ మాస్టర్ గారు పిలిచేది కూడా కాదు. ఎందుకు వెళ్ళేవాళ్ళం? ఎందుకు వెళ్ళేవాళ్ళం అంటే జెండా వేసిన తర్వాత ఖచ్చితంగా స్వీట్ వస్తుంది. ఏమొస్తుంది? స్పెషల్ గా కొద్దిగా స్పెషల్ గా పిలిచిన వాళ్ళకి కాస్త స్వీట్ హాట్ కొద్దిగా స్కూల్ లోపల పిలిచి ప్లేట్లో పెట్టేవాళ్ళు అన్నమాట. ఆ కుర్రోలు బ్యాచ్ అంతా ఏంటంటే జెండా మీద ప్రేమ కాదు, దేశం మీద ప్రేమ కాదు. దేని మీద ప్రేమ? అది సంగతి. ఇక వెళ్ళి ఎప్పుడు అయిపోతున్నా చూసేవాళ్ళు. అయిపోయిన వెంటనే వెళ్ళి ఇంకా అది రోజు తలుసుకుంటే ఇప్పుడు నాకు చాలా సిగ్గు అనిపించింది. ఎందుకంటే ఒక మనుషులాగా వెళ్ళి తీసుకుని వచ్చేవాడు కాదు. ఒక ఇష్టంలో అన్నమనేసి కుక్కలు పెట్టి కుక్కలు చేస్తే అంత దారుణంగా గుంపులు పడి లాక్కులు మాత్రం ఆకులు శుభ్రంగా తినేసి అయిపోయింది రా చలో. ఆ రోజుల్లో బతికేది. అలాంటి పరిస్థితులు, అదొక దాస్యపు జీవితం, లోకమనే దాస్యం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి అందులో నుంచి విడిపించాను అన్నయ్య. ఎవరు విడిపించారు చెప్పరు? ఎవరు విడిపించారండి? లేకపోతే ఈ రోజుకి కూడా నేను దాసుని, స్వతంత్రుడి మాత్రం కాదు. ఈ రోజు నేను చెప్పగలుగుతాను, నేను స్వతంత్రుడిని, నిజమైన స్వాతంత్రం కలిగిన వ్యక్తిని నేను ఈరోజు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజున స్వతంత్ర దినోత్సవం అని చెప్పేసి అందరూ వెళ్ళిపోయి జనాలు వేసి ఏదో మన క్యాగలేసి వచ్చారు. ఏదో పేరు చెప్పేసి, భక్తుల పేరు చెప్పేసి, గాంధీ పేరు చెప్పేసి, భారత ఏదో చెప్పేసి క్యాగలేసి వచ్చారు. నేను అంటాను, ఈ రోజున నిజంగా ఈ రోజున మన భారతదేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిందా? చెప్పాలి. మైకిలాకడ ఎందుకు మాట్లాడుతున్నట్టే మీరు మాత్రమే వినాలి. మైకిలో మాట్లాడుతూ బయట ఒక తేడా అవుతుంది. ఎందుకంటే ఈ సంగతి బయట మనకు తెలియదు కదా, రాంగ్ అర్థం చేసుకుంటాం. అప్పుడు నేను అడుగుతున్నాను, అయ్యా నేను అడుగుతున్నాను మొన్న ఇప్పుడు ఏ సంవత్సరం భారతదేశ స్వాతంత్రం వచ్చి ఏంటంటే 75వ సంవత్సరం. 75 సంవత్సరాలు అయింది. బ్రిటిష్ వాళ్ళ పరిపాలన చూపించబడి భారతీయులు స్వతంత్రంగా మీ రాజ్యాన్ని మీరు కల్పన చేసుకోవచ్చని విడిచిపెట్టి వెళ్ళిపోయి స్వాతంత్రం ఎప్పుడు గట్టిగా ఉన్నారు? చెప్పాలి గట్టిగా. మరి ఈ రోజుకి నిజమైన స్వాతంత్రం వచ్చిందా భారతదేశానికి? చెప్పాలి గట్టిగా. చెప్పాలి. కొంతమంది పరిస్థితి అంటే వచ్చిందంటే ఏమంటాడు? అయ్యారు రాలేదంటే ఏమంటాడు అన్నట్టుగా. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా. నేను గ్రంథాలన్నీ చదవలేదు కానీ కొంతమంది పూర్వీకులు చెప్పిన మాటలు కొంతమంది చెప్పగా విన్నాను. భారతదేశ స్వాతంత్ర్యం కొరకు పోరాటం చేసిన పోరాట యోధులు ఒక యోధుడు ఎవరంటే మహాత్మా గాంధీ. చెప్పండి ఎవరండి? మహాత్మా గాంధీ. ఆయన ఒక మాట ఆయన బ్రతుకున్న కాలంలో అర్ధరాత్రి వేళ ఒక స్త్రీ నడి రోడ్డు మీద ఒంటరిగా ఏ రోజైతే నడుచుకుంటూ వెళ్తుందో ఆ రోజే స్వతంత్రం వచ్చినట్టు అన్నాడు. ఏ రోజు? ఇప్పుడు చెప్పాలి అందరి మీద చెప్పాలి. నడి రోడ్డు మీద ఒక స్త్రీ ఏ టైంలో? అర్ధరాత్రి వేళ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళగలిగిన రోజు వస్తే ఏమొచ్చినట్లు? మరి మీకు తెలిసి అది జరిగిందా ఇంతవరకు? అర్ధరాత్రి కాడ సంగతి తర్వాత కదా, ఒంటరిగా సంగతి తర్వాత కదా. పట్ట పగలు ఒంటరి స్త్రీ కాదు,
నలుగురు కలిసి వెళుతున్నది కూడా చాలా భయంకరమైన గొడవ జరుగుతుంది ఈ రోజున. దీని బట్టి ఆలోచన చేస్తే నిజంగా స్వతంత్రం రాలేదనే చెప్పాలి. ఎవరో చేతుల్లో చెడిపించబడ్డాం, కానీ ఇంకొక చేతుల్లోకి వెళ్ళి మన బానిసలు. ఎందుకని ఈ రోజున ప్రపంచంలో అనేక దేశాలు ఏర్పడి ప్రతి దేశం వారి వారి దేశాలు స్వతంత్రంగా ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుని వారికి వారే ఒక అధికారం నియమించుకుని రాజ్య పరిపాలన చేసుకుంటున్నారు. కానీ ఒక విషయం ఏమిటంటే, ప్రపంచంలో ఎన్ని దేశాలైతే ఉన్నాయో ఈ రోజున ఏ దేశంలో కూడా నిజమైన స్వాతంత్రం ఈ రోజున లేదు. కాకుంటే ఈ విషయంలో కొన్ని విషయాల్లో కొన్ని దేశాలు బెటర్, కొన్ని దేశాలు మరి దారుణం అన్నటువంటి దేశాలు ఉన్నాయి. మరి ఎందుకని రకరకాలుగా చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, రాజ్యాలు ఏర్పడ్డాయి, రాజులు ఏర్పడ్డారు, ప్రభుత్వాలు ఏర్పడ్డారు, అధికారులు ఏర్పడ్డారు. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఇంకెందుకు పరిపూర్ణమైనటువంటి స్వతంత్రాన్ని ఈ రోజున భూమి మీద ఏ దేశంలో ఉన్న ప్రజలు కూడా అనుభవించలేకపోతున్నారు. దీన్ని బట్టి ఆలోచన చేస్తే మనుషుల వల్ల మనుషులకు పరిపూర్ణమైన నిజమైన స్వాతంత్రము కలిగే పరిస్థితి లేదు. నేనంటాను, ఒకవేళ అదే కనుక జరిగితే ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు లేక సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆ పరలోకం విడిచిపెట్టి తాను ఒక మనిషిగా మారి ఈ భూమికి రావాల్సిన అవసరం లేదు. ఆయన వచ్చిన అర్థం ఏంటి? నిజమైన స్వాతంత్రం లేదు కాబట్టి వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. చెడ్డ గట్టిగా హల్లెలూయా. కొన్ని విషయాల్లో విడుదల పొందారు. స్వాతంత్రం అంటే అర్థం ఏంటంటే విడుదల. మనుషులకు కొన్ని విషయాల్లో విడుదల ఉంది, కొన్ని భావాల నుంచి విడుదల ఉంది, కొన్ని సమస్యల నుంచి విడుదల ఉంది, కానీ అన్నిటికీ మాత్రం విడుదల లేదు లోకంలో. అందుకే సృష్టికర్త దేవుడే మనిషిగా వారి లోకానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం ఇంకొక మాట జ్ఞాపకం చేస్తా. యోహాను సువార్త బైబిల్లో నుంచి యోహాను సువార్త 8వ అధ్యాయం 31 నుంచి చదవండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యండి సత్యము గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే, మేము స్వతంత్రులుగా చేయబడిన ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనేది. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా అందరూ హల్లెలూయా. యేసు ప్రభు వారు శరీరధారిగా లోకంలో ఉన్నప్పుడు జరిగిన సంగతులు ఆయన యూదులతో చెబుతున్నాడు. ఇజ్రాయెల్ దేశంలో ఏ యూదులతో చెబుతున్నాడు అంటే, యూదుల్లో కూడా రకాలు ఉన్నారా అంటే, యూదుల్లో 2 రకాలు ఉన్నారు. చెప్పండి, ఎన్ని రకాలు ఉన్నారు? ఏంటి 2 రకాలు? దీనికి జవాబు మీరు చదివిన వాక్య భాగంలోనే ఫస్ట్ చదివిన మాటలు చదవండి. వినండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో చాలు. ఏ యూదులంటే వీళ్ళు? అందరూ చెప్తాం. ఏ యూదులంటే వీళ్ళు? తనను నమ్మిన యూదులు. నమ్మని యూదులా, నమ్మిన యూదులా? అంటే
అంటే దీన్ని బట్టి 2 రకాలు ఏంటంటే నమ్మిన యూదులు ఉన్నారు, నమ్మని యూదులు ఉన్నారు. ఎవరిని? ఎవరా దేవుడు? యేసు క్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది జరిగి 2000 సంవత్సరాలు దాటింది. యేసు ప్రభు ఈ మాటలు చెప్పి 2000 సంవత్సరాలు దాటింది. కానీ విచిత్రం ఏంటంటే ఈ రోజు కూడా ఇజ్రాయెల్ దేశం కనుక వెళితే ఈ 2 రకాల యూదులు ఇప్పుడు కనపడుతుంది మనకి. అంటే ఈ రోజు కూడా యూదుల్లో యేసుని నమ్మిన వారు ఉన్నారు, యేసుని నమ్మని వారు ఉన్నారు. కేవలం ఒక ఇశ్రాయేల్ దేశం మాత్రమే కాదు, ప్రపంచ దేశాలన్నిటి పరిస్థితి కూడా అంతే. ప్రతి దేశంలో యేసును నమ్మిన వారు ఉన్నారు, యేసుని నమ్మని వారు ఉన్నారు. మనమున్న మన గ్రామంలో, ఈ ప్రాంతంలో, ఈ కాలంలో యేసును నమ్మిన వారు ఉన్నారు, నమ్మని వారు ఉన్నారు. ఒకవేళ ఈ కాలంలో వాళ్ళందరూ కనుక యేసుని నమ్మిన వారైతే ఇప్పుడు ఇక్కడ ఈ చర్చ సరిపోదు. ఇక్కడ ఎంత తీసుకెళ్తాను, కాలు ఎంత ఉందో అంత సగం కట్ చేస్తే అంత ప్లేస్ తీసుకెళ్తాల్సి వస్తుంది. కానీ ఈ రోజున కొంతమంది కారణం ఏంటంటే ఇంకా నమ్మని వారు చాలా మంది ఉన్నారు. స్తోత్రం కలుగునుగాక. నమ్మకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. వాళ్ళ కారణాలు చెప్పలేము. మన భారతీయుల గురించి ఆలోచన చేస్తే భారతీయులు చాలా మంది దేశం ఎందుకు నమ్మలేదంటే చాలా ఉన్నాయి. కొంతమంది అంటారు ఇంగ్లీష్ దేవుడిని అంటారు. ఏ దేవుడు అంట? ఇంకొక మాట ఉంది వల్ల ఇంకెవరు దేవుడు అంటారు? తక్కువ కులం వాళ్ళ దేవుడు. అంటే మనుషులు ఎంత అజ్ఞానంగా బ్రతుకుతున్నారు చూడండి. ఈ కాలంలో కూడా అజ్ఞానం ఎందుకు అంటున్నానంటే దేవుడు తక్కువ కులాలకు ఒక దేవుడు, ఎక్కువ కులాలకు ఒక దేవుడు ఉంటాడా? ఎక్కువ ఒక దేవుడు, తక్కువ ఒక దేవుడు ఉంటాడా? మరి ఇది అజ్ఞానం కాదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక తండ్రికి 4 పిల్లలు పుట్టారు. 8 పెద్దోళ్ళైన తర్వాత, ప్రయోజకులైన తర్వాత ఈ 4 పిల్లలు సమానంగా ఒక స్థాయిలో ఉండరు, ఒక స్థితిలో ఉండరు. అందులో ఒక వ్యక్తి కోటీశ్వరుడు అవ్వచ్చు, ఒక వ్యక్తి మామూలు స్థితిలో ఉండొచ్చు, ఒక వ్యక్తి భేద స్థితిలో ఉండొచ్చు. ఒక తండ్రికి పుట్టినోళ్ళే వీళ్ళు. కానీ తండ్రి బాధ్యత ఎంతవరకు అంటే పెంచి పెద్ద చేసి ఒక ప్రయోజకులుగా చేసి వరకు బాధ్యత అక్కడి వరకు వాళ్ళని ఇచ్చేస్తాడు. ఆ తర్వాత స్థితిగతులు వారి మీద ఆధారపడి ఎవరంటారు కదంటారా? ఎలా తెచ్చాడు దేవుడు? తల్లిదండ్రుల బాధ్యత ఎంతవరకు మిమ్మల్ని పెంచి పెద్ద చేసి చదివించి, చదువుకున్న తర్వాత మీరు ఒక ప్రయోజనకరమైనటువంటి స్థితికి వచ్చి మీ అంతటి మీరు బ్రతకగలరు అనే స్థాయికి తెచ్చే వరకు తల్లిదండ్రులు బాధ్యతని. ఆ స్థాయికి తెచ్చిన తర్వాత ఆ ప్రయోజకులుగా బ్రతకవలసిన బాధ్యత ఎవరిది? పిల్లలదే. అప్పుడు తండ్రి తల్లిని తప్పట్టని సరిపోరు ఎవరు. ఆ బాధ్యత నెరవేర్చకపోతే అప్పుడు తల్లి సరిపోతారు. ఈ తల్లిదండ్రులు పిల్లలు సరిగ్గా పెంచలేదు, సరిగ్గా ఇచ్చలేదు అని చెప్పేసి. సరే, తల్లిదండ్రులు 4 పిల్లలు కూడా ఒకే స్థాయిలో లేరు, 4 రకాల స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఈ నలుగురు కూడా ఒకే స్థాయిలో లేరు కదా, రకరకాల స్థాయిలో ఉన్నారు కదా. అయితే ఇప్పుడు తండ్రి ఈ 4 ఎవరికి తండ్రి చెప్పాలి? అందరికీ తండ్రి లేకపోతే కొందరు తండ్రి చెప్పుకుంటాడా? అందరికీ తండ్రి. అలాగే అపోస్తల కార్యంలో 10వ అధ్యాయం 6వ వచనం, యేసుక్రీస్తు అందరికీ. ఆ
చదవండి. 10వ అధ్యాయంలో వచ్చిన ఎంత యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. వచ్చిన ఆయన 36 10:36 చీర బయట అందరూ చూడాలి వాక్యాన్ని గమనించండి. ఒక భక్తుడు అంటాడు కదా, ఆయన నినాదం చేస్తున్నాడు. ఏంటంటే నినాదం ఏంటి అంటే ఒకటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చేస్తాడు. కొందరికి ప్రభువా, అందరికి ప్రభువా? ఈ మాట ఏ వ్యక్తి అయితే చెప్పాడో అదే వ్యక్తి ఒకప్పుడు ఆ మాట అనలేదు. అదే వ్యక్తి ఒకప్పుడు ఆయన ఉద్దేశం వేరే, ఆయన ఆలోచనలు వేరే, ఆయన మాటలు వేరే. నిజానికి మామూలు భక్తులు కాదైనా మరి గొప్పవాడే. ఒకప్పుడు ఆయన ఆలోచన ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ఎవరికి? యూదులకేనా దేవుడు, యూదులకే ప్రభు, యూదుల కోసమే వచ్చాడు, యూదులకే రక్షణ, యూదులకే బాధ మనసు, యూదులకే స్వార్థ, యూదులకే సేవ చేయడం అనుకున్నాడు ఒకప్పుడు ఆయన. స్తోత్రం కలుగునగాక. ఒకానొక రోజు వచ్చింది. ఆ రోజున ఈయనతో ఎవరు మాట్లాడారు తెలుసా? దేవుడే మాట్లాడాడు. ఎవరు మాట్లాడారు? దేవుడే మాట్లాడాడు. ఎందుకంటే సేవ చేస్తున్నాడు, ఆత్మరక్షణ కలుగుతుంది. ఈయన పేరు పేతురు. చెప్పండి, ఏం పేరు? నీ పేరు పేతురు. తెలుసు అందరికి. పేతురు గారు మొత్తం పెంతెకొస్తు దినాన మొట్టమొదటి ప్రసంగం, ఒక్క ప్రసంగానికి ఎంతమందిని మార్చాడు? 3,000 మంది. చెప్పండి, ఎంతమంది అండి? ఒకే ప్రసంగానికి 3,000 మందిని మార్చిన ఈయన ఒకప్పుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనలేదు, కొందరికే ప్రభు అన్నట్టుగా జీవించేవాడు. స్తోత్రం కలుగునుగాక. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఒక రోజున ఎప్పే ప్రాంతంలో ఉన్నాడు. సీమోను అనే ఒక చర్మకారు ఇంటి దగ్గర ఉన్నాడు. ఎందుకున్నాడు అక్కడ? పాస్టర్ గారు కదా, షాపురకు వెళ్ళాడు. మొత్తానికి అక్కడ ఏదో ప్రార్థన మీటింగ్ ఏదో జరిగింది. భోజన టైం అయింది, భోజనాలు తయారు చేస్తున్నారు. టైం మాత్రం దాటింది, భోజన టైం దాటింది. స్తోత్రం కలుగునుగాక. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మంచి ఆకలితో ఉన్నాడు ఈయన. వీడి పాస్టర్ గారు కదా, పాస్టర్ గారు వంట చేసే పని పాస్టర్ గారు కాదు కదా. వంట చేసే పని ఎవరిదే? చర్చిలో వంట చేసే పని ఎవరిదే? పాస్టర్ గారు ఎవరంటే అయ్యా మెంబర్స్, చర్చ్ మెంబర్స్, బ్రదర్స్ కదా. ఇప్పుడు వాళ్ళ పని ఏంటి? వాళ్ళు టైంకి రెడీ చేసి పెట్టాలి, లేదా ఇంటర్నెట్ ప్రారంభ ఇంట్లో చేసి పెట్టాలి. ఇక టైం అయిపోయింది, ఆ చాకుతో ఉన్నాడు. ఇప్పుడు పాస్టర్ గారికి ఎవరి మీద కోపం రావాలి? అయ్యా, పాస్టర్ గారికి ఎవరి మీద కోపం రావాలి? గట్టిగా చెప్పండి, ఎవరేమనుకోరా? ఎవరి మీద రావాలి? అది సంగతే. అంతే ఇంకేమవుతుంది మరి? కాదు, మీరు ఇంకా టైం ఉన్నవేనా? ఇప్పుడు మొన్న అనుకుంటా ఈ కిందకారీలో ఒక కొత్త ఇల్లు ఓపెనింగ్ అయింది. ఆ రోజు వెళ్ళడం జరిగింది అక్కడికి. నేను వెళ్ళిన చాలాసేపు వంటలు జరుగుతూ ఉన్నాయి. ఇంటి ఓనర్ గారు చెప్తున్నారు, అయ్యారు మీ పని మీరు చేసేది, మా పని మీరు చేస్తాం అంటున్నాడు. నేను అర్థమైంది, మీ ప్రార్థన కానిచ్చేయండి, ఈ వంట పని ఉంటాం. ప్రార్థన పెట్టుకుంది ఎవరి కోసం? అయ్యగారి కోసమా? నీ ఇంటి కోసం ప్రార్థన, నీ కుటుంబం కోసం ప్రార్థన, నీ కుటుంబం దీవించబడాలి, నీ భర్తలు దీవించబడాలి అంటే ఏం చేయాలి? ఆ ప్రార్థనలు ఉంటేనేగా ఆ ఆరాధనలో, ఆ వాక్యములో, ఆ ప్రార్థనలో, ఆటలలో పాల్గొంచుకుంటే అప్పుడు
నీ గృహము నీ కుటుంబం అందరూ నచ్చబడతారు. నువ్వు దేంట్లో లేకపోకుండా ఇక్కడ వంట వండుకొని కూర్చుంటాను, మీ మొత్తం మీరు ముగించేసుకొని తర్వాత వస్తానంటే మరి నీ ఇంటికి రావాల్సిన దీవెన వచ్చిందా? నీ కుటుంబానికి రావాల్సిన దీవెన వచ్చిందా? మాట్లాడుతారంటే ఇప్పుడు అయిపోయిన తర్వాత లాస్ట్ అయ్యారు దోపలు ఉండే వాళ్ళు ఇంతకుముందు యాక్చువల్గా దోపలు అయ్యారు ఇప్పుడు పాస్ట్ గారు అయ్యారు వాళ్ళ పైకి ఇచ్చి అయ్యారు వాక్యం చెప్తారని ఇక్కడ వాక్యం చెప్తారని చెప్పారు. ఇదే చెప్పారు. మీరు ఎప్పుడైనా ప్రార్థన పెట్టుకోండి. ప్రార్థన టైంకి వంటల పనులన్నీ అయిపోయి పక్కన పెట్టి మొత్తం అందరూ కూర్చోవాలి. అలాగైతే పెట్టుకోండి అని చెప్పి వాళ్ళు ఏమన్నాడు పోయినా ఒక దైజుడిగా సంఘానికి నేను నేర్పించాల్సిన క్రమం నేర్పించాలి. రేపు దేవుడు ఎవరు అడుగుతాడు? నేర్పించకపోతే ఎవరు అడుగుతాడు? అన్న అడుగుతాడు. నేర్పించడం చేయకపోతే అప్పుడు ఎవరు అడుగుతాడు? అది సంగతి. ఇప్పుడు మరి నేను సమస్యలు ఇంట్లో పడకూడదు, నేను చూసుకోవాలిగా. నన్ను నేను చూసుకోవాలి, మరి మిమ్మల్ని చూసుకోవాలి. అంటే మిమ్మల్ని తప్పియాలి, నేను తప్పించుకోవాలి. అందుకే చెప్పారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. అయిన తర్వాత మొత్తం రెడీ చేసి పెట్టుకోండి, ప్రార్థన స్టార్ట్ అవుతుంది. అంతే తప్ప మీరు ఎక్కడో కూర్చొని మీరు పని చేయాలంటే అక్కడ పనులు ఎప్పుడు ఇక్కడ పనులుతుంటే ఎవరు మనసన్నా సరిగ్గా ప్రార్థన ఉంటుందా? వాళ్ళు వంట చేస్తున్నారు కానీ నాటోకైతే కోపం వచ్చిందంటే ఇతరులకు కోపంకే. కానీ మొత్తానికి పరిశుద్ధాత్ముడు ఆయనలో కార్యం చేసిన తర్వాత మొత్తానికి కొద్ది కోపం తగ్గింది, స్పీడ్ తగ్గింది, అన్ని తగ్గినాయి. అయితే చాలా స్పీడ్ అయినా ప్రతి దానికి ఎవరు అంటే ఫస్ట్ ఆయన ఉంటాడు. 12 మంది శిష్యులు కదా, ఏ జరిగినా ఏ మాట మాట్లాడినా ఫస్ట్ లిస్ట్ ఎవరు పేరుగా ఉంటాడు. ఒక మాట మాట్లాడాలి, ఒక పని చేయాలి, ప్రభు మాట్లాడితే ఇదిగో ఫస్ట్ నేను ప్రభు అంటాడు. సముద్రంలో ఏసాడు నడుచుకుంటూ వస్తుంటే 10 మంది శిష్యులు పొలంలో ఉంటారు కానీ ఒక్కరు కూడా నీవే వాళ్ళు భయపడుతున్నారు. ఏమని? దైవా బోధమా. ఎవరు భయపడుతున్నారంటే యేసుప్రభు సేవ భయపడుతున్నారు. ఎందుకు దైవం కోసం ఎందుకు భయపడుతున్నారు? కారణం తెలుసా? ఎప్పుడు అయ్యారు ధర్మంగా పలికింటున్నారు చెప్పాలి. అయ్యా ఏముంది? పెరుగుతాను. అసలు ఆ పెరుగుతాను ఎందుకు వచ్చింది? అసలు అల్పవిశ్వాసం ఎందుకు వచ్చింది చెప్పాలి. ఆన్సర్ వచ్చినా అడుగుతా. ఎందుకు వచ్చింది? పెరుగుతాను ఎందుకు వచ్చింది? ఆ విశ్వాసం కారణం ఏంటి? అదేం తెలుసా? ఇక్కడ అంటే ఇవన్నీ బాగా తెలుసు. మీరు ఎందుకు బాగు చెప్పడానికి అలా కదా. 2 కారణాలు జ్ఞాపకం చేస్తా. ఒక కారణమేమో ఎక్కడ పెడుతున్నాడు యేసయ్య, అది సంగతి. అవును, మనుషులు ఎక్కడ పెడతారు? మనిషి అయితే ఎక్కడ నడవాలి? నేల నడవాలి. ఈ ఎక్కడ పెడుతున్నాడు? ఎవరో మనిషి పెడతాడా? అది సంగతి. స్తోత్రం కలుగును గాక. చెప్తారు గట్టి హల్లెలూయా. రెండో కారణం జ్ఞాపకం చేస్తున్నా. రెండో కారణం ఏంటంటే యేసయ్య వారికి దూరంగా ఉన్నాడు. చెప్పండి, ఎక్కడ ఉన్నాడు? దగ్గరికి వస్తే మాకు కనబడుతుంది కాబట్టి మన దగ్గర రా అంటారు. ఇవాళ పరిస్థితులు ఏంటంటే పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఇది కనుక పెట్టకపోతే దగ్గరలో కూడా ఎవరు గుర్తుపట్టలేకపోతాం. ఏది పెట్టకపోతే మోషేకేమో 120 సంవత్సరాలు వచ్చారు, కండు చూసి తగ్గలేదంట. ఎక్కడో కొండకి చిరిగో వాగ్దానం చేసి చూడు మోషే చూశాడంట. ఏ వయసులో? 120 సంవత్సరాల వయసులో. అలా తిప్పుకొడితే 50 కూడా రాలా అంటే ఎంత రాలేదా? ఇది పెట్టాల్సి వస్తుంది అప్పుడే. దీన్ని బట్టి చూస్తే యేసయ్య దూరంగా ఉన్నాడు కాబట్టి క్లారిటీగా యేసుని గుర్తించలేని స్థితిలో ఉన్నారు వీళ్ళు. వాళ్ళే కాదు, మనమైన అంతే. దేవునికి కనుక మన జీవితాలు ఆత్మీయ క్రమాలు బట్టి దూరంగా ఉంటే ఆఖరికి యేసయ్య కూడా ఎవరో మన గడికి వచ్చారు కథ.
అది ఎప్పుడు వేసేకి దగ్గర ఉండాలా, దూరం ఉండాలా? చెప్పాలి గట్టిగా, దగ్గర ఉండాలా, దూరం ఉండాలా? ఎక్కడ ఎందుకు పెద్ద భక్తుడు బ్యాప్టిస్ట్ ఇచ్చే యోహాను, చెప్పండి ఎవరండి? యోహాను. యేసు ప్రభువుకి బాప్తిసం ఇచ్చిన యోహానే. పాపాలు మోసుకొని దేవుని కొరకు ఇదే అని చెప్పి శిష్యులకి పరిచయం చేసింది యోహానే. యేసు గురించి మార్గాలు సమర్థించడానికి దేవుడి చేత పంపబడిన ఒక దూత లాంటి వాడు యోహానే. కానీ ఈ యోహాన్ని చేయించేసారు ఒకసారి. యేసు ప్రభు సేవ బాగా నడుస్తుంది, చాలా దూతలు గొప్ప కార్యాలన్నీ జరుగుతున్నాయి. యోహాను కూడా శిష్యులు ఉన్నారు. యోహాను శిష్యులు యేసు చేస్తున్న కార్యాల గురించి విని వెళ్ళి జైల్లో ఉన్న యోహాను చెప్పారు, అయ్యా ఇదిగో పలానా యేసు ప్రభు ఆయన ఇదిగో ఇటువంటి అద్భుత ఇటువంటి గొప్ప కార్యాలు ఈ ఆయన ద్వారా జరుగుతుంది అయ్యా అని విన్నప్పుడు ఈ డౌట్ వచ్చి ఆయన శిష్యులు వేసేది పంపించాడు. ఏమైనా పంపించాడు తెలుసా? రావలసిన వాడివి నీవేనా, లేకపోతే మేము వేరే వాళ్ళ కోసం కనిపెట్టాలా? అప్పుడు ప్రభు అన్నాడు, అసలు అరణ్యంలో వారు ఏం చూడడానికి వెళ్ళారు? గాలికి అటు ఇటు కదలుచున్నారు, ఇల్లునా అంటే యోహాను జైలు కింద యేసుకు దూరం అయ్యాడు కాబట్టి ఆయన విశ్వాస జీవితం ఎలా అయిపోయిందంటే గాలికి అటు కదిలే రెల్లులాగా మారిపోయింది. రెల్లు అంటే అంత గట్టి ఎదుగుతుంది ఇలా పైకి తెలుసు కదా మీకు. ఆ పైకి గట్టి గాలంతో ఏమవుతుంది? చెప్పాలి గట్టి ఏమవుతుంది? గాలి ఇటు కాలొస్తే అటు వంగిద్ది, అటు కాలొస్తే విశ్వాసం అట్లా అయిపోయింది. దూరం కారణం కాబట్టి వీళ్ళు దూరంగా ఉన్నారు కాబట్టి గుర్తించలేక బాబాయ్ దైవం మోసమని భయపడుతున్నారు. రెండో కారణం అది. స్తోత్రం కలుగును గాక. అర్థమైంది కదా ఇప్పుడు? అప్పుడు 10 మంది శిష్యులు ఉన్నారు కదా, నేనే ప్రభుని భయపడద్దు అని ప్రభు చెప్పిన తరువాత డౌట్ క్లియర్ చేసుకోవడానికి 12 మంది ఎవరు మాట్లాడాలా? ఎవరు మాట్లాడారు? చెప్పాలి, ఎవరు మాట్లాడారు? ఎవరు పేరుగా ఉన్నాడైనా ఏమన్నాడంటే, అయ్యా నీవే కనుక ప్రభు అయితే నేను కూడా నీకు లాగా నేల మీద నడిచి వచ్చేటట్టు ఆజ్ఞాపించా. ఎందుకు పేరు తెలుసు, వేసే ఆజ్ఞాపించ జరిగింది. సోదరు ఎప్పుడు గట్టిగా అందరూ చెప్పలు గట్టిగా హల్లెలూయా. అప్పుడు ఒక్క రాయికి దిగిరా అన్నాడు. అనగా ఏం చేశాడు? అందరూ ఒక్కసారి దువ్వేసాడంటే ఆ ఉత్సాహంతో భూమి దువ్వేసాడు. ఒకసారి చూసుకున్నాడు, నేను మొదట్లేదు అబ్బోయ్ ఎంత భయం ఉందాను. నేనెవరో ఎవరైనా ఇక నడకడం పెట్టాడు. ఇక కాస్త దూరం జరిగినట్టు మనకు తెలిసి వెళ్ళిపోవడం అవసరం లేదు. కానీ సబ్జెక్ట్ ఏంటంటే ప్రతి దానికి ముందుంటాడు సంగతి కోసం చెప్పండి. స్తోత్రం కలుగును గాక. అట్లాంటి పేదలు ఒకప్పుడు యేసు అందరికీ దేవుడు కొందరికి దేవుడు అన్నట్టుగా ఉన్నాడు. అక్కడ సీమోరెడ్డి ఇక్కడ భోజనం అవుతుంటే పేరు గారి కోపనాల కడుపు కాదు నిజంగా. ఏమన్నా కడుపు కాలు మాట ఎక్కడుంటాయి? కడుపు కాలువలు మాట్లాడుకుంటే ఆ మాట అగ్గే బయటకు వస్తుందా అన్నట్టు. ఈ మాట కాల్చిందేమో అన్నట్టు ఉంటుంది. పేతురు గారు ఏం మాట్లాడదండి. మరేం చేశాడైనా? ఏం చేయాల. ఆ మహానుభావుడు మంచుడు భక్తుడు పరిశుద్ధాత్ముడు కొన్ని కొట్టేశాడు, సైనికమ్మని కొట్టేశాడు కాబట్టి చాలా వరకు అంత ముందులాగా లేకోకుండా ఏం చేశాడంటే సైలెంట్ గా పౌరుడు కలిపి మేడలు కలిపి మోకడిసి ప్రాణం చేయడం మొదలు పెట్టాడు. ఏం చేస్తున్నాడు చెప్పాలి? ఏం చేస్తున్నాడు? మీరు ఎప్పుడన్నా ఇలాంటి బాధలు వచ్చినా, కష్టం వచ్చినా, కోపం వచ్చినా, ఏది వచ్చినా ప్రార్థనే చేసి అనుభవించడమే. ఇంకోటి ఏదో చేసి అనుభవమే. నాకు తెలిసిన చాలా మంది ఉన్నారు. కోపంతో కాలేదు యంత్ర ఫోన్ 30,000 కాదు 40,000 కాదు ఓడితే పచ్చలు ఇది ఫోన్ బల కొట్టారు నాకు చేసిన
అసలేం చేయడా? ఓరి అంత మనుషులు ఎందుకు ఆ భక్తుల జీవితంలో అటువంటి గొప్ప కార్యం దేవుడు చేసినట్టే కారణం అదే. ప్రార్థన చేస్తుంటే దేవుడు దర్శనమిచ్చాడు. దర్శనం నాకు తెలుసు ఏంటంటే, ఒక దుప్పటి వచ్చినంత దాంట్లో చతుష్పాద జంతువులు ఉన్నాయి. ఒక స్వరణ పడుతుంది, పేతురు వాటిని చంపుకొని తిను. పేతురు అన్నాడు, ఈదుడు కాబట్టి వాటికి కొన్ని నియమాలు నిష్టం ఉన్నాయి. తినే విషయంలో కూడా ఏది పడితే తినే దొరికిందల్లా. ధర్మశాస్త్ర ప్రకారం ఏది తినాలో అదే తింటా. ధర్మశాస్త్రం నిషేధించింది తినరాలంతే. ఈ రోజున జనాలు పేరు మాత్రం వేసే పేరే. ఎవరి పేరండి? ఎవరు నమ్ముకున్నారంటే వేసే నమ్ముకున్నాడు. బయటకు వచ్చినాక అన్ని మనయ్యే, ఒక్కడు కూడా వదిలిపెట్టు. ఏది పడితే తాగడం, ఏది పడితే తినడం, ఏది పడితే ఒక ప్రత్యేకత లేని జీవితం ఈ రోజున చాలా మంది జీవితాల్లో. ఏంటంటే అలా క్రైస్తవ తగిన జీవితం కలిగి ఉన్నావా? మొదలు పెడితే అన్ని మాటల దగ్గర, చూపుల దగ్గర, ఆలోచన దగ్గర, తలంపుల దగ్గర, చేసే పని ప్రతి దాని దగ్గర ప్రత్యేకత చూపించలేకపోతున్నాడు క్రైస్తవుడు ఈ రోజున. ఏ ప్రత్యేకత? వాక్యం నీకు బోధించేటువంటి ప్రత్యేకత. స్తోత్రం కలుగునుగాక. ఆ పేతురు అన్నాడయ్యా, నిశ్శబ్దమైన ఎప్పుడు తినలేదు నేను, కాబట్టి తినడన్నాడు. 3 సార్లు చెప్పాడు. నేను చెప్తుంటే అది అపవిత్రం అవుతుంది. అసలు నేనే కదా చెప్పింది. ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరో? నేనేగా. ఇది అపవిత్రం, ఇది పవిత్రం అని చెప్పింది ఎవరో? నేనేగా. నేనే చెబుతున్నా, తినన్నాడు అది అన్నాడు. నేనే ప్రభా, ముఖ్యుల ప్రభా ఇట్లా అన్నాడు. 3 సార్లు వెళ్ళిపోయింది, డబ్బు వెళ్ళిపోయింది. అంతలో కొన్నేళ్ళు ఇంటికి అడిచి మనుషులు వచ్చారు. కొన్నేళ్ళకి అక్కడ మాట్లాడే దేవుడు అని వినిపించుకోవాలి. మొత్తానికి వాళ్ళు వచ్చారు, కలుసుకున్నారు, మాట్లాడారు, భోజనం చేశారు. తర్వాత ప్రాణేశ్వరికి వెళ్ళారు. కొన్నేళ్ళు గారు ఏం చేశారంటే ప్రార్థన కూడా పెట్టుకుని దేవుడు మాట్లాడాడు కాబట్టి ఏదో గొప్పగా వెళ్ళిపోతున్నాడు. కాబట్టి నేను నా ఇంటి వారైతే మాత్రం ఎట్లా, నా ఫ్రెండ్స్, నా స్నేహితులు, నా బంధువులు, నా రక్త సంబంధులు, వాళ్ళు అందరూ మొత్తం అందరూ కలిసిపోతే పెద్ద మీటింగ్ పెట్టేసాడు. ఖర్చు అయితే అవునుగా స్తోత్రం. కానీ జనాలందరూ కానీ మాట ఆ రోజు వెళ్ళి పేతురు అడిగాడు, అయ్యా ఎందుకు పిలిపించాను? కావాలండి చెప్పాడు. ఇది దేవుడు ప్రార్థన చేస్తుంటే మాట్లాడండి అయ్యా, నేను పిలిపించమని చెప్పాడు. మనుషులు పంపించాం. ఇది సంగతి. పేతురు గారు నిలబడి వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు. దానికి అద్భుతం ఏంటంటే, వాక్యం చెబుతానే ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు అందరూ దిగి వచ్చేసాడు. చప్పట్లు గట్టి గట్టిగా వాక్యం వింటూనే ఉన్నారు. పరిశుద్ధాత్ముడు అక్కడ వచ్చిన అందరూ దిగి వచ్చేసాడు. అందరూ కూడా ఆత్మవరములతో, భాషలతో మాట్లాడుతుంటే అర్థమైంది. యేసుక్రీస్తు కొందరికి కాదు, అందరికీ. ఆ రోజు నుంచి పేతురు గారు బోధ మారిపోయింది. అంతవరకేమో ఒక బోధ, ఇప్పుడు బోధ ఏంటంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చెప్తాను గట్టిగా హల్లెలూయా. అట్లా నమ్మను ఈరోజు చాలా మంది ఉన్నారండి. గతంలో పేతురు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఈ రోజున ఒక దేవుని బిడ్డగా మనందరం కోరుకోవాల్సింది ఏంటంటే, ఒకే జనాంగంగా మార్చబడాలందరూ. ఆ ఒకే జనాంగం ఎవరంటే అందరూ యేసుని నమ్మిన వారై ఉండాలి. యేసే అందరి కోసం వచ్చేలా, కానీ అందరి కోసం కాదు. స్తోత్రం గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చెప్తున్నాడు, తను నమ్మిన విధంగా చెబుతున్నాడు. రండి ఇప్పుడు పాయింట్లకు రండి. ఏం చెప్తున్నాడు? నమ్మిన విధంతో యోహాను సువార్త 8వ అధ్యాయం. కాబట్టి యేసు తను నమ్మిన
ఇద్దరు మీరు నా వాక్యం నిలిచబడి నిజముగా నాకు శిష్యులయ్యండి, ఈ సత్యము గ్రహించారు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానం వెంబడి ఎవరికి దాసులు వెంబడేది, మీరు స్వతంత్రులుగా చేయబడుతుంది ఎలా చెప్పుచున్నాడు అని స్తోత్రం ఎప్పుడు గట్టి అంటారు. హల్లెలూయా. యూదులతో నమ్మిన యూదులతో చెప్తున్నాడు, నమ్మని యూదులు కాదు, నమ్మిన యూదులు. ఇప్పుడు మనందరం అనుకుందాం, మనందరం యూదులు అనుకున్నాం, పోల్చుకుందాం. ఎందుకంటే మనం కూడా ఆత్మీయ యూదులే కదా, యూదులు కాబట్టి దేవుని పిల్లలు, ఆత్మీయంగా మనం కూడా యూదులు అనుకుందాం. ఇప్పుడు నేను అంటాను ఒక మాట, ఇప్పుడు మనం బయట ఉన్నారు, అన్నిలో ఉన్నారు, వాళ్ళు కూడా యూదులే, ఆత్మ సంగతి ఆలోచన. వాళ్ళకి మనకున్న తేడా ఏంటి? తప్ప ఎస్ అంటే వెరీ సింపుల్, ఎంత టెక్నాలజీ ఏం లేదు ఇక్కడ. వాళ్ళు నమ్మని యూదులు, వాళ్ళు నమ్మని యూదులు. ఇక్కడ వేసుకున్న నమ్మని యూదులతో మాట్లాడుతున్నాడంటే ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? అది సంగతి. ఏమైనా మాట్లాడుతున్నాడు ఆయన? ఎవరు మాట్లాడుతున్నాడు? అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా సాగు దేవునికి స్తోత్రం కలుగునుగా. తనను నమ్మిన ఈదురుతో మీరు నా వాక్యము నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యండి, సత్యమును గ్రహించారు, అప్పుడు సత్యము స్వతంత్రులుగా చేయను. ఒకటి వాక్యమందు నిలిచిన వారు, రెండోది సత్యవాక్యమును గ్రహించిన వారు. వాక్యాన్ని నమ్మిన వారేమో శిష్యులుగా చేయబడ్డారు. మళ్ళా మాట్లాడుతున్నా, మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే, వాక్యమును విని దానిని నిలిచిన వారైతేనేమో శిష్యులు ఉంటారు. రెండోది సత్యమును గ్రహించగలరు. వాక్యములో నిలిచుడికి ఏం చేయాలంట? నాకు శిష్యులైన సత్యమును గ్రహించగలరు. సత్యమును శిష్యులైన తర్వాత ఏం చేయాలి? సత్యాన్ని గ్రహించాలి. అంటే దీన్ని బట్టి ఆలోచన చేస్తే నమ్మిన వాళ్ళందరూ యూదులు కాదండి. ఎవరు? వాక్యములో నిలిచి ఉన్నవారే శిష్యుడు. అంటే అర్థం ఏంటంటే ఆయన ఎంత విశ్వాసం నుంచి నమ్ముకున్నటువంటి వాళ్ళు. ఈ వేసుకోకుండా వాళ్ళందరూ ఎవరు తెలుసా? శిష్యులు. చెప్పండి, ఎవరండి ఎవరు శిష్యులు? ఎస్. ఇప్పుడు మనందరం వాళ్ళ శిష్యులు ఉండాలంటే మనం ఏంటి? మనం ఎట్లా ఉండాలి? చదివే వాక్యం, వినే వాక్యం, ధ్యానించే వాక్యం నిలిచి ఉండాలి. అప్పుడే శిష్యులు అవుతారు. స్తోత్రం ఎప్పుడు గట్టిగా అందరూ అంతే తప్పయ్యా నేను నమ్ముకున్నాను, బ్యాప్టిజం పొందుకున్నాను, గుడికి వెళ్తున్నాను కాదు. వాక్యం వింటున్నాను మంచిదే. ఏ వాక్యం వింటున్నావో, ఏ వాక్యం చదువుతున్నావో ఆ వాక్యంలో నిలిచి ఉండాలి, నిలిచి ఉండాలి. ఏమంటే నిలబడడం కష్టమా, పడుకోవడం కష్టమా, కూర్చోవడం కష్టమా, నుంచోవడం కష్టమా? ఎవరు కష్టం? మీకేంటో ఇక మీరు నిలబడ్డారు, మీకే మీ బాణుడు నుంచుకోవాలి, కూర్చు. కానీ కూర్చుకోవాలంటే కూడా నుంచుకోవడానికి ఎక్కువ కష్టం. నిలిచి ఉండాలి, వాక్యంలో నిలిచి ఉండాలి. అప్పుడే శిష్యుడివి. శిష్యుడు అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే నిజంగా శిష్యుడు అయితే అప్పుడు సత్యాన్ని గ్రహించి బిడ్డగా మార్చబడతావు. ఏమవుతాయా? సత్యం అంటే ఏంటి మరి? చెప్పండి, సత్యం అంటే ఏంటి? వాక్యమే. 119 కీర్తనలో రాస్తుంది. ఎక్కడ వస్తుంది? ఈ వాక్యము సత్యము అనగా సత్యవాక్యం గ్రహించే బిడ్డగా నీవు ఉంటావు. అప్పుడు నీ
నీవు స్వతంత్రుడవు చేయబడతావు. అప్పుడు నీకు నిజమైన స్వతంత్రం వచ్చింది. అప్పుడు ప్రతి విధమైన బంధకాల నుంచి నీకు పూర్తి విడుదల, ప్రతి విధమైన దాసుల నుంచి నీకు పూర్తి విడుదల. నీకు ఎక్కడ దాసుడు ఉండే అవకాశం లేదు. ప్రతి విషయంలో కూడా విడుదల పొందుతావు అంతే. అయ్యా కొన్నింటి విడుదల, కొన్నింటి విడుదల అట్లా కాదు. సత్యమును గ్రహించలేని స్థితిలో ఉంటే నీకు స్వాతంత్రం రాదు. సత్యాన్ని గ్రహిస్తే స్వతంత్రం ఎలా వచ్చిందంటే సత్యమును గ్రహించావు కాబట్టి సత్యాన్ని అనుసరిస్తాం, సత్య ప్రకారంగా చేస్తాం. అందువల్ల నీకు వస్తుంటే స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం కలుగునగాక. అయ్యారా వాక్యం వెంటనే అర్థం కాదు అయ్యారా. మరి అర్థం కాలేదు అర్థం. మరి చాలా మంది జాబ్స్ ని ఏం చేస్తారంటే వెళ్తారు, ఇంటర్వ్యూకి వెళ్తారు, కంప్యూటర్ వస్తుందా నీకు, ఏదో అక్కడెక్కడ అనుభవం ఏదో కొంచెం జస్ట్ లైక్ ఏదో చేస్తారు, ఎక్కడ జాబ్ పోతుందో అని చెప్పేసి వస్తుందండి. చెప్పిన తర్వాత కంప్లీట్ చేస్తాడు. కానీ ఏం చేయాలి మరి? కంప్యూటర్ గురించి ఎరిగితనం అయితే అంత కూర్చోలేదు కదా జాబ్ ఇచ్చేయడం. మనకు ఇచ్చేది జాబ్ అది ఎదలు పెట్టి కొన్ని లెసన్స్ తీసాకొట్టో అంట. అక్కడ ఏం చేయాలి? నువ్వు ఆ లెసన్స్ కొడుతున్నప్పుడు నువ్వు కొట్టు సంగతి చూస్తాడు, కొడుతున్న లెసన్స్ ఎలా మొత్తనే చూస్తాడు, అర్థమైపోతాడు. ఏమని పర్ఫెక్ట్, ఓకే, సెలెక్ట్. అదే సరిగ్గా లేదు కదా. అప్పుడెట్లుంటుంది? నువ్వు కొడుతున్నప్పుడు తెలిసిపోతాయి. ఓహో బడి సంగతి ఇదే, నువ్వు కొడుతున్న సబ్జెక్ట్ ఏది ఇచ్చాడో అక్కడ కూడా తెలిసిపోతుంది. సరే మేము పిలుస్తాము, మీకు లెటర్ పంపిస్తాము, పిలిపండి అంటాడు. అంతే సంగతి. అది లేకపోతే గట్టిగా అందరూ మంచిగా కూర్చున్నారా? మందిరంలో జాగ్రత్త కూర్చోవాలి, ఎడబడ కూర్చోదు దయచేసి. ఇక కాదు నిలబడి ఒకే నిలబడి కాసి నిలబడండి ఫ్రీగా, తప్పేమి లేదు. కానీ ఎడబడ కూర్చోవద్దు మందిరం. స్తోత్రం కలుగునుగా. అలాగే ఒకటి వాక్యము విని, వాక్యము నమ్మి రక్షణ పొంది, వాక్యము నిలిచిబట్టే శిష్యుడు అవుతావు. శిష్యుడు తర్వాత సత్యాన్ని గ్రహిస్తావు. సత్యాన్ని గ్రహిస్తే నువ్వు సత్య సారాంశ ప్రకారంగానే బ్రతుకుతావు. స్తోత్రం కలుగునుగాక. అప్పుడు నిజమైన స్వాతంత్రం నీ జీవితంలో యేసయ్య ద్వారా అనుభవిస్తావు. వీధులు డౌట్ వచ్చింది, ఏంట్రా ఈయన నేను దాసులు అంటాడేంటి, ఈ స్వతంత్రం అవుతారంటాడేంటి అంటే మన స్వతంత్రం కాదా? వీధులు డౌట్ వచ్చింది. ఆల్రెడీ మన స్వతంత్రమే అంటే వాళ్ళ ఆలోచన వేరే, యేసయ్య ఆలోచన వేరే. అది యెషయా రాస్తుంది, మీ తలుపుల బట్టివి కాదు నా తలుపులు, ఈ త్రోవల బట్టివి కాదు నా త్రోవలు రాస్తుంది యెషయా. మనిషిని ఆలోచన తలుపులకి, దేవుని ఆలోచన తలుపులకి చాలా తేడా ఉంటుంది. అందుకే మన ఆలోచన తలుపులు, మన త్రోవల్ని ఏం చేయాలంటే దేవుని ఆలోచన తలుపులు పెట్టి కరెక్ట్ కాదో చూసుకోవాలి. అర్థం దగ్గరికి వెళ్ళకుండా నీ మొక్క పెట్టుకుంటే నీకు తెలీదు. ఈ రోజుల్లో అర్థం కూడా ఎక్కువ వచ్చేసింది అంటే అది సంస్థ అర్థం పడుచుకుంటే ఎవరో కూడా చేసి ఓకే టెక్నాలజీ మారిపోతుంది. సంస్థ కలుగుగా హల్లెలూయా చెప్తా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి నీకు ఏ ఆలోచన వచ్చినా, ఏ తలపు వచ్చినా, ఏ ఉద్దేశం కలిగినా, ఏ త్రామ గురించి నడవాలనుకుంటా ప్రతి దాన్ని తీసుకొచ్చి నువ్వు ఇంట్లో పెట్టి చూడాలి. సెట్ అవుతుందా? సెట్ అవుతుందా? సెట్ కాదంటే రాను, సెట్ అవుతుందంటే ఎస్ కరెక్ట్. అప్పుడే నువ్వు నడవాలి, అప్పుడే నీ ఆలోచన స్థిరపరచాలి, అప్పుడే నీ ఉద్దేశం పెట్టించాలి. తప్ప ఇక్కడ పెట్టుకోకుండా దాన్ని సంతోషపోకుండా కనుక చేసేవా తేడా. స్తోత్రం గట్టిగా.
నేను ఆలోచన వేరు, దేశ ఆలోచన నాదికంటే మేము ఎవరికి దాసులు కాలేదే అంటారు కదా వాళ్ళు. మేము ఎవరి సంతానం తెలుసా? ఎవరి సంతానం అంట? అమ్మ ఎవరి సంతానం అంట? అబ్రహాము సంతానం. అబ్రహాము సంతానం ఎందుకు అంటున్నారు మరి వీళ్ళు అంటే అర్థం ఏంటంటే అబ్రహాము దాసుడు కాదు, స్వతంత్రుడు, యజమాని. అబ్రహాంకే దాసుడు ఉన్నారు. అబ్రహాం దాసుడు కాదు. అబ్రహాము సంతానం అంటే మేము స్వతంత్రుడు యొక్క పిల్లలు. మేము దాసులు ఎట్లా ఉంటాం? మేము దాసులు కాదు. మనను కొత్తగా స్వతంత్రం అవుతారు చెప్తామేంటి బాధ వల్ల? ఎవరికి ప్రశ్న పెట్టింది? ఎవరు నమ్మినా నమ్మనంగా? అందరూ చెప్పాలి గట్టిగా, నమ్మినవా నమ్మనం? ఎవరంటే అవునా? నమ్మినోళ్ళు చూడండి అక్కడ. అదే అప్పుడు జోకు కనబడుతుంది. చెప్పలు గట్టిగా, చెప్పలు గట్టిగా. హల్లెలూయా. అంటే ఈ రోజున అన్యుల కంటే ఎక్కువ డౌట్లు ఏమవుతున్నాయి తెలుసా? అయ్యా అన్యుల కంటే డౌట్లు ఏమైపోతున్నాయి? అది సంపై సమాధానకర్త అని దేవుడి దగ్గర పెట్టుకుని పుట్టుడుంటే అనుమానం, పుట్టుడుంటే లేనిపోయిన ఆలోచన, పుట్టుడుంటే లేనిపోయిన డౌట్స్ ఎవరి దగ్గర పెట్టుకుని అంటే దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే నమ్మినోళ్ళని రాస్తుంది కానీ మీరు నమ్మకం సరైంది కాదు. అప్పుడు ప్రవేశిస్తే వీళ్ళకి అర్థం కాదు కదా, వీళ్ళు అర్థం చేసుకోరు కదా, వీళ్ళు ఇంతే కదా అని చెప్పేసి వీళ్ళు వేస్తూ అని వదిలిపెట్టరా అర్థమయ్యేటట్టుగా చెప్పడం మొదలు పెట్టాడు. అప్పుడు అన్నాడు ఈయన వేస్తే మళ్ళా మాట్లాడితే ఎవరో తెలుసా? అందరూ స్తోత్రం ఎప్పుడు గట్టిగా ఒకసారి చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పాడు అసలు దాసుడు ఇంటి కథ చెప్పేది. శారీరకంగా పుట్టినవాడు స్వతంత్రుడు, శారీరకంగా పుట్టినవాడు దాసుడు కాదు. దాసుడు కుటుంబం పుడితే దాసుడు, స్వతంత్ర కుటుంబం పుడితే స్వతంత్రుడు కాదు. రాజు కడుపుడు పుడితే రాజు, మామూలు కడుపుడు పుడితే మామూలు కాదు లెక్క. అది నేనే, నేను శరీర సంబంధమైన విషయం కాదు చెప్పేది, ఆత్మ సంబంధమైన విషయం చెబుతున్నా. ఆత్మ సంబంధంగా దాసులు అంటే అర్థం ఏంటంటే పాపము చేసే ప్రతి ఒక్కడు కూడా దాసుడే. ఎవరు దాసులు? ప్రతి ఒక్కరు. అబ్రహాం కడుపు పుట్టినంత మాత్రాలు స్వతంత్రుడే శారీరకంగా, కానీ నీ ఆత్మీయ స్వతంత్రుడు ఏనా? నీ ఆత్మీయ జీవితంలో స్వాతంత్రమును కలిగి జీవిస్తున్నావా? స్వతంత్రుడైనటువంటి ఆయన బిడ్డవై ఉన్నావా? స్వతంత్రుడు అంటే అర్థం ఏంటి? స్వతంత్రుడు అంటే అర్థం ఏంటి? అయ్యా స్వేచ్ఛ, ఫ్రీడమ్. ఏ బంధకము లేనటువంటి ఫ్రీడమ్ కలిగినటువంటి వారు ఎవరన్నా ఉన్నారా అంటే ఒకే ఒకరు, ఆయనే ప్రభువు లేకపోతే దేవుడు. కారణం ఏంటంటే ఎవరిని బట్టి రాదు, తనకు తానుగా ఉన్నవాడు ఆయన. ఆయన పిల్లలు మనం కూడా ఆయన ఇచ్చే స్వతంత్రాన్ని కలిగి ఉండాలి. స్వతంత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పిల్లలు కాబట్టి మనం స్వతంత్రులుగా ఉండాలి. ఆయనతో స్వతంత్రం అనుభవిస్తూ ఉండాలి. ఈ భూమి మీదే ఆ తర్వాత మన స్వతంత్రం చేస్తున్నటువంటి పరలోక రాజ్యానికి వెళ్ళి ఇంకా ఎక్కువ స్వతంత్రంగా జీవించబోతున్నాం. ఇలా అనుకున్నా, మేము దాసులు కాదయ్యా. పాపమును చేసే ప్రతి వాడు పాపానికి దాసుడే. ఇంకొక మాట ఏంటంటే
అసలు పాపం అంటే ఏమిటి? పరిశుద్ధ గ్రంథ ప్రకారంగా పాపం అనగా అర్థం ఏంటంటే దేవునికి ఆజ్ఞలించాడు, ఆ ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు నమ్మిన తర్వాత దేవుడు కొన్ని క్రమాలు ఇచ్చాడు నీకు, వాక్యాలు బట్టి కొన్ని నియమాలు ఇచ్చాడు నీకు. దానిలో నుంచి నడుకోకుండా దాన్ని తప్పించేసి పక్కకి వెళ్తున్నావు, అదే పాపం. పాపం చేసే ప్రతి వాడు కూడా స్తోత్రం కలుగును గాక. దాసుడికి స్వతంత్రుడికి తేడా ఉంది. అదే అధ్యయనంలో ప్రభువు చెప్పారు. చూడండి ఈ మాట చదువుదాం. స్తోత్రం ఎప్పుడు గట్టిగా అందరూ చెప్పండి గట్టి హల్లెలూయా. ఏంటంట దాసుడు ఎప్పుడు కూడా ఎక్కడ నివాసం చేయడు. దాసుడైతే ఎప్పుడు ఇంట్లో నివాసం చేయడట. అదే కుమారుడైతే పరలోకం అనేటువంటి యేసయ్య ఇంటిలో మనందరం కూడా నివాసం చేయాలని ఒకప్పుడు దాసులుగా బ్రతికిన మన బ్రతుకులను మార్చి స్వతంత్రులుగాను కుమారులుగాను చేయడం కొరకు ఆయనే భూమి వచ్చాడు. దాని గురించి యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. చూడండి తీసారు, బయట తీసారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12 చూడండి. వినండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. ఏం చేశారట? తనను ఎందరు అంగీకరించి అంటే అర్థం ఏంటంటే తన నామమందు విశ్వాసం వచ్చి మారుమనసు పొంది పాపక్షమాపణ పొంది బాప్తిస్మం పొంది రక్షణ పొంది ఆయన సత్య వాక్యములో నిలిచి ఉండి శిష్యులుగా చేయబడి సత్యాన్ని గ్రహించి ఎవరైతే అలా ఉంటారో వారందరూ కూడా ఆయన పిల్లలు, కుమారులు. ఎందుకైనా అలా చేయాలనుకున్నాడంటే దాసుడు ఇంట్లో ఉండడానికి అవకాశం లేదు. చూడండి, మీకు ఇప్పుడు పరిస్థితులు వేరే, జనరేషన్ మారిపోయింది. నాకు ఊహ తెలిసిన కొంచెం జ్ఞానం ఉన్న కాలంలో పాలేరుతనాలు ఉన్నాయి. మీకు తెలుసండి పెద్దలు అంటే పాలేరుతనాలు ఉన్నాయి. చెప్పడం ఎలా పాలేరు చేసి అట్టుండేది. ఆ యజమాని ఇంటికాడే పని చేస్తాడు, ఆ యజమాని ఇంటికాడే తింటాడు, ఆ యజమాని ఇంటికాడే పడుకుంటాడు. కానీ ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఎట్లా ఉంటుంది? ఒకటి ఈ పాలేరుడు ఆ ఇంట్లోకి కూడా తెలియదు. ఈ పాలేరుడు ఇంట్లో స్వతంత్రంగా తిరగడానికి వీలు లేదు. ఆ ఇంట్లో ఏ గదిలో కానీ ఆడడానికి వీలు లేదు. ఆ ఇంట్లో పడుకోవడానికి వీలు లేదు. ఆ ఇంట్లో ఉండిన మంచి మంచి వంటలన్నీ తినడానికి వీలు. ఏం పెడతారు? పాలేరుడు ఏం పెడతారు? ఏం పెడతారు? ఆ పిల్లలకేమో వేడిగా ఫ్రై చేసి చికెన్ మటన్ అన్ని వేసి పెడితే అప్పుడు నట్టు పెడతారు. అలా చిట్టి కన్నా రారా నీకోసమే ఫ్రై, ఎవరికోసం ఫ్రై? నీకోసం అయితే పాలేరుడు ఎక్కడున్నావురా ఎడిరా
నాకు గిన్నె సపరేట్ వల్ల సపరేట్ గ్లాసు వల్ల ఆ రాత్రి మిగిలిపోయి తగ్గిపోతుంది కదా చేసేసి తినరా అయ్యా మంచిదయ్యా. చాలా భయంకరముడి ఆ రోజు పరిస్థితులు. ఆ ఇంట్లో 10 మంది వాడే చేయాలి, గొడ్డలు కడగాలి, గొడ్డలు తొడవాలి, పేడలు తీయాలి, ఆ చుట్టూ గొడ్డలతో తొడవాలి, క్లీన్ చేయాలి, ఇల్లు శుభ్రం చేయాలి, అన్ని ఆ ఇంట్లో ప్రతి మొత్తం చేయాలి. కానీ కుమారులాగా ఉండటానికి మాత్రం వీలు లేదు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టి హల్లెలూయా. అదే కుమారుడైతే బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాడు, హాల్లోకి వెళ్ళిపోతాడు, డబుల్ కాటు మంచం ఎక్కేస్తాడు, సోఫా ఎక్కేస్తాడు, అవసరం వీడియో తాళం తీసేస్తాడు, అవసరం అడుగుతాడు నాకు ఈరోజు చికెన్ బిర్యానీ కావాలి. కొంతమంది ఆర్డర్లు వేస్తారు ఇళ్ళలో, అడగరు మమ్మీ ప్లీజ్ అంటారు, ఆర్డర్ అంతే వేస్తారా చేయరా మీరు. ఇంకా తల్లిని బాధ చెప్పలేవులే. ఈ ఆడలేసంతో మామూలు కథ. రిక్వెస్ట్ కార్డు కూడా నేర్చుకోవచ్చు చాలా మంది. సేమ్ డిమాండ్ చేస్తే పని జరిగిందా, రిక్వెస్ట్ చేస్తే పని జరిగిందా? యాకబు రాత్రి దగ్గర వెబ్బెకు వాదిగా డిమాండ్ చేశాడా, రిక్వెస్ట్ చేశాడా? అమ్మా చెప్పండి గట్టిగా చెప్పండి. ఏమైనా తెల్లని పడి బ్లెస్సింగ్ వచ్చేసింది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం దోస్తులు ఉంటే బయట ఉండాలి. బయట అంటే అర్థం ఏంటంటే బైబిల్ భాషలో నరకానికి వెళ్ళాలి. కానీ మనందరూ ఎక్కడున్నారట? యేసయ్య ఏ ఇంట్లో ఉంటున్నాడో, మన పూర్వీకులున్న పెద్ద పెద్ద భక్తులు ఏ ఇంట్లో ఉంటున్నారో అదే ఇంట్లో మనందరూ కలిసి ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఇంటి గురించి ఒక ఆయన పాట పాడి యెహోషువ కర్మకర్ గారు సండే స్కూల్ పాడతారు ఈ పాట. నాకై నా యేసు కట్టేను సుందరము బంగారిల్లు, నాకై నా యేసు కట్టేను సుందరము బంగారిల్లు, కన్నీరు కలతలు లేవు యుగ యుగముల పరమానందం, కన్నీరు కలతలు లేవు యుగ యుగముల పరమానందం, నాకై నా యేసు కట్టేను సుందరము బంగారిల్లు, నాకై నా యేసు సుందరము కన్నీరు కలతలు లేవు యుగ యుగముల పరమానందం, కన్నీరు కలతలు లేవు యుగ యుగముల. ఆనంద వాడితే ఇంకొక అర్థం అయిపోతాయి. ఇప్పటికి నేను అంత తక్కువ చెప్తాను, అంత ఎక్కువ చెప్పాను. మరి నాకు జబ్బు నేను తలపు తెలియదు, కానీ తక్కువ చెప్తాను, ఎక్కువ చెప్తాను, ఎక్కువ చెప్తాను, తక్కువ చెప్తాను. నాకు తెలిసి జబ్బు కాదు. ఎస్ చంపకొట్టింది కట్టుకోవచ్చు. ఎందుకంటే మీ యాదవ ఆయన తెలుసు, నాకు తెలియదు. నన్ను భోజనం పెట్టమంటే చూసి పెడతా. ఆయన పెట్టిస్తాడు కాబట్టి ఎక్కడంటే ఎక్కడ ఏమో తెలుసా, నేను తీసుకొని పెడతాను, ఇది ఇస్తుంటే పెట్టండి, నీకేంటి రూపాయి బాధ పెట్ట అన్నటువంటి కథ ఆయన. మీరు ఆయన ఆలోచన చెప్పదు కదా, మీరు తప్పదు కదా, మరి తప్పిద్దా? 5 రెట్లు చేపలు 1000 రోజులు పెట్టాడు, పెట్టాల్సిందే. స్తోత్రం కలుగునుగాక. చిన్న గట్టి హల్లెలూయా. చెప్పండి చెప్పారు ఇప్పుడు. అలాంటి ఇల్లు, ఆ ఇంట్లో మనందరూ ఉండాలని కోరుకుంటాడండి. కానీ మనం పాపానికి దాసులంటే దేవుని ఆజ్ఞ క్రమాలను తప్పే వారికి ఉండదు. దయచేసి ఆ ఆజ్ఞ క్రమాలు చక్కగా గుడికొచ్చి వాక్యం విని నేర్చుకుని దాని ప్రకారంగా మనం జీవిస్తూ స్వతంత్రులుగా ఉంటూ ఆ స్వతంత్రాన్ని ఇక్కడ అనుభవిస్తూ. నిజమే, ఒకప్పుడు నాకు
అది దాస్యం జీవితం. పాపం అనే దాస్యం కాబట్టి ఒక రకమైన పాపం ఉండేది కాదు నాలో, చాలా రకరకాలుగా ఉండేది. అందులో నుంచి బయటికి రావడానికి చాలా ప్రయాసపడ్డాను. నా వల్ల కాలేదు. యేసయ్య దగ్గరికి తర్వాత నాకు విడుదల కలిగింది. కొన్నిట్లో నుంచి కాదు, అన్నింటిలో నుంచి. ఇంకా ఈ రోజు నాకు తెలియక తొందరపాటు జరిగి కొన్ని బలహీనతలు ఉండొచ్చు. అలాంటివి ఏ రోజు కాదు మోకాలేసి ఏడ్చి ఆత్మ చెప్పిన విషయాన్ని వాక్యాన్ని గ్రహించి ఏడ్చాను. ప్రభు ఆనందించు వాళ్ళని జరగబోయ్యా. అర్థమైంది కదండి. మరి ఎన్ని విషయాలు మనం తప్పిపోతున్నాం, ఎన్ని విషయాలు మనం కరెక్ట్గా ఉంటున్నాం. యేసుక్రీస్తు అక్కడ బహు సమీపంగా ఉన్నది. ఆయన ఎందుకు విడిపించాడు తెలుసా? మనల్ని ఆ ఇంట్లో తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోవాలని. ఒక తండ్రి ప్రేమతో మీరు కనుక ఒక రోజు నైట్ బయట ఉన్నారనుకో, మీ తండ్రి తలుపులిస్తూ లోపలనుకో, సొంతం జరిగింది. తెల్లారేసిన తర్వాత మీరు రాత్రంతా బయట సంగతి మీ తల్లిదండ్రులు తెలిసింది. ఏం చేస్తారో తెలుసా? అయ్యో నా బిడ్డ రాత్రంతా బయట ఉన్నావా, ఈ సంగతి నాకు తెలియజెప్పేసి నేను పట్టుకుని ఏడుస్తాను. ఆ రాత్రి కలిగే పరిస్థితి తరచున్నామో బాగున్న కొన్ని సరిగ్గా జరిగితే ఏంటని చెప్పేసి నేను పట్టుకుని ఏడుస్తారు. అంతకంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాడు ఈ శాపగ్రస్తాన్ని లోకం చూపించి నరకమనే భయంకరతలు తప్పించి మహిమ కలిగిన నిక్షేమత కలిగిన ఆయన రాజ్యం ఎప్పుడూ ఆయనతో అక్కడ పెట్టుకోవాలని మన స్వతంత్రం చేయడానికి ఇక్కడికి వచ్చి మనకు ఆయన ఎక్కాడు శిలువ. మనం తినాల్సిన దెబ్బలన్నీ ఆయన తిన్నాడు. మనం పొందాల్సిన అవమానం అంతా ఆయన పొందాడు. మనం పడాల్సిన బాధ అంతా ఆయన పడ్డాడు. యెషయా 53 చదువుకోండి. కాబట్టి ఈ రోజు మనకి స్వతంత్రం కలిగింది. లోకం ఇచ్చినట్టుగా కాదు, యేసయ్య నిజమైన స్వతంత్రం. ఈ రోజున ఈ తెల్ల బట్ట వేసుకుని ఈ ప్రత్యేక స్థలంలో మీ ఎంతమంది నిలబడి ఈ పరిశుద్ధిని మాటలు చెబుతున్నందుకు కారణం నా యేసయ్య నన్ను విడిపించి స్వతంత్రుడిగా చేశాను. కాబట్టి నేను దేవుని సేవ చేయాలని నేను ఒక తీర్మానం చేసుకున్న కారణం, ఒకప్పుడు నేను లోకం అనే పాపపు దాస్యం ఉన్నప్పుడు నా జీవితం ఎంత భయంకరంగా పాడైపోయి చెడిపోయి నశించుకోవడం నాకు తెలుసు కనుక, అందులో విడిపించబడిన తర్వాత ఈ రోజున ఎలాంటి జీవితం జీవిస్తున్నానో నాకు తెలుసు కనుక, తెలియక ఎంతమంది అటువంటి దాస్యం నుండి ఎంతో భయంకరంగా నశించిపోతుండగా వారందరూ కూడా విడుదల పొంది యేసయ్య వల్ల స్వతంత్రులు కావాలనే ఉద్దేశంతోనే నా జీవితంలో చేస్తున్న పేరును బట్టి అది చేయకముందే నేను ఏపీ మోకరిసి ప్రార్థన చేసి తీర్మానం చేసిన దేవుడి దగ్గర నేను దేవునికి దూరం అయిపోయి కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత, లోకంలో పూర్తిగా చెడిపోయిన తర్వాత, కొన్ని బాధలు వచ్చి బాధల్లో ఎవరు బ్రతికిస్తారనే ఆలోచనతో నలిగిపోతున్న సమయంలో యేసయ్య మాటలు గుర్తుకొచ్చి యేసయ్య బ్రతికించవాలని సత్యాన్ని గ్రహించి యేసయ్య దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద పడ్డాను. నా రూమ్లో బ్యాచ్లర్ ఉండేవాడు నేను. నాకు అప్పుడు ఇంట్లో ఈ మంచు కూడా కాదు, ఒక చాప ఉండేది. ఆ చాప దగ్గరికి వెళ్ళాను. మోకెళ్ళ రూమ్లో తలుపులు వేసుకుని నా లైఫ్లో నేను కూడా అడగలేదు. ఆ రోజు చదివి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళేసి, అయ్యా అంతకాలం నాకు తెలియక నేను చాలా పాపం చేశానయ్యా, చాలా భయంకరంగా బ్రతికాను, నన్ను క్షమించు, నన్ను బ్రతికిస్తే నీ సేవ చేస్తానయ్యా, నేను చనిపోతే నరకానికి వెళ్ళుతున్నాను, నేను రాజ్యానికి రావాలి. కొన్ని సంవత్సరాల తర్వాత మోకాలేసి ఏడుస్తూ చేసిన ప్రార్థన. ఆ తర్వాత నెక్స్ట్ మందిరానికి వెళ్ళాను. నా ప్రాబ్లమ్స్ పాస్టర్ గారికి చెప్పాను. అక్కడి నుంచి దేవుడితో సహవాసం మొదలు పెట్టాను. అద్భుతంగా యేసయ్య నన్ను బ్రతికించాడు, నా జీవితాన్ని బాగు చేశాడు. పాడిపోయిన జీవితం కొరకు ప్రార్థిస్తుండగా ఎన్నో దురలవాట్లకు బాధిస్తున్నాయి, దాస్తున్నాయి, వదలలేక అబద్ధం నుంచి రాలేక ప్రార్థన చేస్తుండగా దేవుని మహాకృప బట్టి ఎన్ని చెడు అలవాటున్నాయో అన్నింటిలో నుండి ఒక్కసారి నా యేసయ్య విడిపించాడన్నా. అప్పుడు తీర్మానం చేశాను, సంపూర్ణ సేవ చేస్తాను. జాబ్ చేసేవాడిని
శారీరకంగా బాగు చేసినప్పుడు సర్వ సమర్పణ, నా జీవితం బాగుపడ్డాక పరిపూర్ణ సమర్పణ. నేనే పని చేయాలి, మీద ఆధారపడి బ్రతికి సేవ చేస్తానయ్యా. నాకు ఏది ఇచ్చిన పడదు, గతించిన చాలు. నాకు నేను చచ్చిపోయి బ్రతికి సేవ చేస్తాను. ఆ తీర్మానం రోజు కలిగింది, వేసిన గది జరిగింది, చాలు నాకు. ఈరోజు నా దేవుడు నాకు ఖర్చు కాదు, నాకు పెట్టుతున్నాడు. ఒకప్పుడు దాసులాగా అవమానకరంగా బ్రతికాను, ఈరోజు ఘనంగా బ్రతుకుతున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఒక ఘనమైన స్థలంలోనే నిలబెడుతున్నాడు నా యేసయ్య. కారణం, నా యేసయ్య నన్ను విడిపించాడు, స్వతంత్రంగా చేశాడు. ఆ తీర్మానం ఎందుకంటే నాలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా బాగుపడాలి, బాగుండాలి, స్వతంత్రులు అవ్వాలి. నరకానికి వెళ్ళకూడదు, నాకులాగా పాడైపోయి నశించుకోకూడదు, అందరూ ఆ ఇంట్లోకి రావాలి. అది తీర్మానం. అందుకే సేవ చేస్తున్నాను. నా పరిమితి దేవుడిలాగా నేను రాష్ట్రం నుంచి ముగిస్తాను. 3 విషయాలు చెప్పిన యేసయ్య ఇక్కడ గల్తీలో. ఒకటి, స్వతంత్రుడిగా చేశాను. రెండోది, స్థిరంగా నిలబడండి. మూడోది, మళ్ళా దాస్యం కాడికి వెళ్ళదు. కానీ నీకు చెప్పింది ఒక మాట చెప్పాను, స్వతంత్రుల గురించి మాత్రమే చెప్పాను. ప్రముఖమైతే సమయం ఉన్నప్పుడు ఆ విషయం మరలా చెప్తాను. దేవుని మాటలు ముగిస్తున్నాను. ఒక్కసారి అందరూ మోహం మీదకి రండి. 2 నిమిషాలు 2 మాటలు ప్రార్థన చేద్దాం. ఈ రోజున మన జీవితాలు ఎలా ఉన్నాయి? నాకు నమ్మినవాడు నా మనవడం కాదు. యేసయ్య నా మనవలతో మాట్లాడుతుంది, నా విలువలతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇంకా వారు అనేవారి నమ్మకం సరిగ్గా లేదు. ఇంకా వారు సత్యాన్ని గ్రహించడం లేదు. నమ్మారు కానీ సత్యాన్ని గ్రహించలేని స్థితి, నమ్మారు కానీ వాక్యము నిలబడలేని స్థితి. పరిస్థితులను బట్టి, కారణాలను బట్టి ఏదైనా కావచ్చు, కానీ నువ్వు నిలబడాల్సిందే. ఈరోజు నిలబడుతున్నావా ప్రభు వాక్యంలో? సత్యాన్ని గ్రహించి దాన్ని బట్టి నడుచుకునే అనుభవంలో ఉంటున్నావా? ప్రపంచిన నిజమైన స్వతంత్రాన్ని ఈరోజు అనుభవించగలుగుతున్నావా? ఆ స్వతంత్రుడే ఒకరోజు ఇంటికి వెళతారు, ఆ ఇంటి లోపలికి వెళతారు, ఆ తండ్రితో కలిసి ఉంటారు. నువ్వు ఇంకా ఏదో ఒక దాస్యంలో ఉంటే జాగ్రత్త, బయటే ఉండాల్సి వస్తుంది. అది చాలా భయంకరమైన జీవితం. ఒకసారి అడుగుదాం ప్రభుని, ప్రార్థన చేసిన వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళ 2 మాట్లాడుగుదాం. ప్రభా, ఏ విషయంలో నేను క్షమిపోతున్నానేమోనయ్యా. నీ వాక్యం వింటున్నాను కానీ కొన్ని విషయాల్లో నిలబడలేకపోతున్నాయ్యా. అయ్యా, నీ వాక్యం వింటున్నాను కానీ గ్రహించలేకపోతున్నానయ్యా. నేను నమ్మేయాలని అనుకుంటున్నాను కానీ నాకు గ్రహింపు లేదయ్యా. దయతో నన్ను కనికరించండి, నన్ను క్షమించండి, నన్ను సరిచేయండి. నిజమైన శిష్యుడిగా నన్ను మార్చునాయనా. ఎవరికి వాళ్ళ వ్యక్తిగత నడుపుదాం, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ఎవరి పట్ల మాట్లాడతారు, నోరు మీద చెప్తారు, విశ్వాసాలపై కన్నీళ్లు కాచి బలహీనతో సరిచేస్తున్నప్పుడు నీ కళ్ళలో కన్నీళ్లు రావాలి. నీ తప్పులు ఒప్పుకున్నప్పుడు యాకోబు రాత్రంతా ఏడుస్తూనే ప్రార్థన చేశారు. ఆ కన్నీళ్లు ప్రార్థన శాపగ్రస్తమైన జీవితం చూపించి ఆశీర్వాదకరంగా మార్చేసింది. అతనికి సూర్యోదయం కలిగి ఉదయకాలం నీతి సూర్యుడు తన జీవితంలో ఉదయించాడు. తన భయాలన్నీ పోయినాయి. తన తండ్రికి క్షేమంగా వెళ్ళాడు. భయపడ్డాడు, వెళ్ళగలనా వెళ్ళలేదా నా తండ్రికి అని భయపడ్డాడు. కానీ ఆ రాత్రి కన్నీళ్ళ ప్రార్థన, పశ్చిత్తాప ప్రార్థన, ఒప్పుకులు ప్రార్థన, తన బలహీనతలు సరి చేసుకున్న ప్రార్థన, క్షమాపణ కోరిన ప్రార్థన తన్నింటికి వెళ్ళేటట్టుగా చేసింది. ఈరోజు దేవుడు మన తన్నింటికి వెళ్ళాలి. ఆయన తీసుకెళ్ళడానికి సిద్ధంగా రాబోతున్నాడు. నీవు సిద్ధమైనా? నీవు సిద్ధమేనా? నిజమైన స్వతంత్రం అనుభవిస్తున్నావా? ప్రతి వారు ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తాం. స్తోత్రం 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 స్తోత్రం
స్తోత్రం స్తోత్రం. నిజంగా ఈ రోజు మనం స్వతంత్రులుగా జీవిస్తున్నాము. దేవుడు వాక్యంలో మనం ఉండట్లేదు, ప్రార్థనలో ఉండట్లేదు, విశ్వాస జీవితంలో స్వతంత్రం, క్రీస్తుని ప్రకటించడంలో స్వతంత్రత. తండ్రి నీకు వందనాలు, స్తోత్రం. చెప్పబడిన వాక్యం నిమిత్తమై మన మధ్యలో ఉన్న ప్రసంగి అన్న ప్రార్థన చేస్తాను. ప్రసంగి అన్న ప్రార్థన. ఎన్నో నాయన అద్భుతమైన మాటలు తెలుసుకున్నావు తండ్రి. నాయన ప్రభా యువతని స్వతంత్రంగా జీవించాలంటే ప్రభా ఎలా జీవించాలో నాయన మమ్మల్ని నాయన తెలుసుకుని నాయన ఈ దాసు ద్వారా మాకు బయటపడిన విధానం గురించి మొదలు ప్రభా. అయ్యా నాయన మేము నాయన జీవించే జీవితం నాయన మా జీవితం కాదేమో ప్రభా, మీకు భయపడి జీవించాలేమో నాయన తండ్రి. మా ఇష్టానుసారంగా జీవితామో ప్రభా, అటువంటి జీవితం మా వద్దు నాయన తండ్రి. నాయన బానిసలుగా జీవితమేమో నాయన తండ్రి, దాసులుగా జీవితమేమో తండ్రి, అటువంటి జీవితం మా వద్దు ప్రభా తండ్రి. మేము ఎన్న వాక్యము నాయన వింటున్నాము కానీ గ్రహించలేమో ప్రభా, అయా వాక్యానుసారం మేము జీవితలేమో తండ్రి, అటువంటి జీవితం మా వద్దు ప్రభా. ఎన్న వాక్యాన్ని నాయన గ్రహించాలి ప్రభా, వాక్యాన్ని లోపల దీవించాలయ్యా. అయా మమ్మల్ని క్షమించుకుని అడుగుతున్నాం ప్రభా, మాపై కనికరపడమని అడుగుతున్నామయ్యా. మమ్మల్ని నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయినా మమ్మల్ని అందరికి అర్థుకోమడుగుతున్నాం తండ్రి. తండ్రి మానసిక భక్తికి అంత భయంకరంగా ఉన్నది, దాసుడిగా తండ్రి చేసినందుకు నీకు వేలాది వందనాలు తెలియజేసుకున్నామయ్యా. అయ్యా అటువంటి జీవితం మాకు వద్దు ప్రభా, స్వతంత్రంగా జీవించే జీవితం మాకు కావాలి తండ్రి. నాయన మేము జీవించే జీవితం మీ వైపు జీవించే జీవితం మాకు కావాలి ప్రభా, అటువంటి జీవితం మాకు దయచేయాలి ఆయన తండ్రి. నాయన ఇవ్వ తండ్రి, మరి నాయన అనేకమైన నాయన విషయాలు తెలుసుకున్నాం ప్రభా, ఇవ్వను అనేకమైన విషయాలు తెలుసుకుంటాం నాయన. మరొకసారి మీ దాసుడు మా మధ్యకి నాయన మరొకసారి మా మధ్యకి రప్పించండి ప్రభా. మీ దైవ దాసుడు ప్రభావ నిలబెట్టుకుని నాయన మరి అనేకమైన మర్మములు సత్యం మాకు బయలుపరచు ప్రభా. అయా మరి మీ దాసుడు ప్రభా, మీ దైవ దాసుని నాయన మీ దైవ నాయన మా మధ్య నిలబెట్టుకుని నాయన తండ్రి మాకు అనేక మా బతుకులు ఎలా ఉన్నాయో మేము ఈ బ్రతుకులు కాక ప్రభా, మేము నాయన నీ వైపు జీవించే జీవితాన్ని మేము తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం అంటే మీకు వేలాది వందనాలు తెలియజేసుకున్నామయ్యా. అయా విన్న వాక్యాన్ని విడిచిపెట్టుకుని తండ్రి నాయన మరి తిరిగి వారం అంతా నెరవేరుస్తున్నాయా, మరి వచ్చి వారం తండ్రి ఇదే వాక్యాన్ని గుర్తించుకునే జ్ఞానం మాకు దయచేది తండ్రి. అయా తండ్రి మేము జీవించే జీవితం మాట్లాడదు ప్రభా, మీరు ఇచ్చే జీవించే జీవితం దయచేయండి ఆయన. అయా మా ఉద్యోగాలలో అలాగే మా వ్యాపారాలలో తండ్రి సంఘస్థుల చేతిలో ఉద్యోగాల వ్యాపారం ప్రత్యేకంగా దీవించండి ప్రభా. మా నడకల్లో మా రాకపోకలు మీరు ఉండండి ఆయన తండ్రి. మేము వెళ్తున్నప్పుడు తండ్రి నాయన మీరు మాతో నడిపించబడుతున్నాం ప్రభా. అలాగే తండ్రి వారమంతా మమ్మల్ని కాసి కాపాడని వారికి వేలాది వందనాలు తండ్రి. మరొక వారిని చెట్టు మధ్య ప్రభావ నీ మందిరంలో మీ ఇంట్లో మమ్మల్ని కలుసుకునే బాధ్యత మాకు దయచేయండి తండ్రి. మీ దైవదాసుల ద్వారా ప్రభావ అనేకమైన సత్యములను తెలుసుకుంటే మాకు సహాయం దయచేయబడుతున్న ప్రభావ. ఈ ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వేలాది వందనాలు తెలియజేసుకున్నాం తండ్రి. ఈ చిన్న ప్రార్థన నీ పరలోకరాలను జ్ఞాపకం చేసుకోమని మా ప్రభు మా రక్షకుడు యేసు పరిశుద్ధ వారి నామానికి ప్రార్థన సమర్పించుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రతి ఒక్కరం లేచి నిలబడి ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడ సర్వోన్నతుడ కృపగల దేవ కృపాతిచ్చే సంపూర్ణుడా తండ్రి, ఇంతవరకు మమ్మల్ని సజీవ సంఖ్యలో కాపాడి నీ అపారమైన కృపలో భద్రపరిచిన విధానం బట్టి నీకు వందనాలయ్యా తండ్రి. ఈ రోజు ప్రభావ మేము ఈ రోజు ఈ విధంగా కూడుకోవడానికి తండ్రి నీ దయ చెప్పున, నీ ప్రేమ చెప్పున దేవ, నీ యొక్క ప్రణాళిక చెప్పున దేవ మమ్మల్ని స్వతంత్రులుగా మీరు మార్చి తండ్రి నీ సన్నిధిలో గడపడానికి మీరు చెప్పిన కృపను బట్టి నీకు స్తోత్రం. ప్రతి విషయంలో మాకు స్వతంత్రాన్ని దయచేయండి దేవ తండ్రి. నీ వాక్యంలో ఆత్మీయతలో పరిశుద్ధతలో విశ్వాసంలో తండ్రి ప్రతి విషయంలో దేవ మేము స్వతంత్రులుగా మారబట్టకు సహాయం చేయండి. అపవాది పేరుతున్న దేవ బానిసత్వంలో నుండి కాడి నుండి ప్రభావ మాకు విడుదల దయచేయండి. నీకు వందనాలు. వీళ్ళ వాక్యానుసారంగా ప్రత్యేక బిడ్డ నడుచుకోవడానికి సహాయం చేయండి. నువ్వు పిలిపిన ప్రత్యేక బిడ్డని వారి కుటుంబాలని పేరు పేరున దీవించి ఆశీర్వాదించండి. దశభాగంలో పిలిపియం కానుకలెత్తిన ప్రతి బిడ్డని కూడా మీరు ఆశీర్వాదించండి. నీకు వందనాలు. మరి ముఖ్యమైన దాతుడికి ప్రభా నీ యొక్క పరిచయాన్ని నామానికి మహిమకరంగా ఇంకా రక్షించిపోతున్న ఆత్మలని ఇంకా అనేకులను రక్షించడానికి కావాల్సిన కృపని అభిషేకాన్ని మీరు దయచేయండి. మీ దాతుడు చేస్తున్న ప్రతి ప్రార్థన మీరు ఆలోచించి ప్రార్థనకు సమాధానం దయచేయండి దేవానికి వందనాలు.
తండ్రి కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దేవ నీ బలిష్టమైన సమితిని నేను ఆశీర్వాదిస్తున్నాను. నీ నామంలో ఆశీర్వదించబడును గాక, నీ నామంలో దీవించబడును గాక, నీ నామంలో వర్ధిల్లింపబడును గాక. క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని నిత్యము నీ సన్నిధిలో పొందుకోను గాక. తండ్రి మీరే కృప చూపించి సహాయం చేస్తున్న ప్రతి బిడ్డ మార్గంలో నీ కృపాని సన్నిధితో ఇచ్చమని నజరేయుడైన యేసు నామములో వేడుచున్న తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, సహాయము, ఆయన సన్నిధి నిత్య కృప కూడి చేరి వచ్చిన మనకు సర్వలోక పరిశుద్ధులకు ప్రభు మనకిచ్చిన సహవాసములకు సదా తోడుగా ఉండి ఆయన నిత్యరాజ్యం కొరకు సిద్ధపరిచి బలపరిచి ముందుకు నడిపించగాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామములో సంపూర్ణ విజయం, అపారమైన రక్షణ. తండ్రి ఈ కార్యం నిరంతరం జయము 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 కలుగును గాక. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.